ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్గపోరుతో టీడీపీ ఆగమాగమవుతోందట. ఓవైపు ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ తీసుకెళ్తున్న వేళ ఉమ్మడి జిల్లాలో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయట. ఆత్మకూరు ఘటన మరవక ముందే ఆలూరు తగాదా పెరిగి పెద్దదైంది. దీంతో జిల్లా టీడీపీలో ఏం జరుగుతోంది అన్న టెన్షన్ నెలకొందట తెలుగు తమ్ముళ్లలో. ఆలూరులో తెలుగు తమ్ముళ్లు 3 వర్గాలుగా విడిపోయారా అంటే అవునన్న వాదన బలంగా వినిపిస్తోంది. పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమం చేపట్టినా తమ వర్గాలుగా కొన్నిటిలో పాల్గొంటూ మరికొన్నిటిలో జాడలేకుండా పోతున్నారట తెలుగుదేశం నాయకులు. అవును, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆలూరు రాజకీయం ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. నేతల మధ్య విభేదాలు సహకారం అందించుకోకపోవడంతో ఇక్కడ సర్వసాధారణంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య పంచాయతీలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా గడపగంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నేతలు వెళ్తున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయో తెలుసుకుంటున్నారు. అయితే ఇలాంటి కార్యక్రమం పక్కన పెట్టి జిల్లాలోని టీడీపీ నేతలు ఎవరికి వారి వర్గాలుగా విడిపోయి గొడవలకు దిగుతూ ఉండడం అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. నంద్యాల జిల్లా ఆత్మకూరులో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమనే మాట వినిపిస్తోంది. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితి మారడం హాట్ టాపిక్ గా మారింది. ఒక దశలో బుడ్డా అనుచరులు ఏరాసు ఇంటిపై దాడికి దిగడంతో వర్గపోరు తారాస్థాయికి చేరింది. చివరకు చేసేది ఏమీ లేక జరిగిన ఘటనను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారట ఎంపీ బైరెడ్డి శబరి. ఈ తగాదా మర్చిపోకముందే ఆలూరులోనూ ఇదే మాదిరిగా వర్గపోరు రచ్చకెక్కింది. ఆలూరు నియోజకవర్గం ఆస్పరిలో సుపరిపాలన కార్యక్రమాన్ని చేపట్టారు పార్టీ సీనియర్ నేత మస్తిపాటి నాగరాజ్. అయితే ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ లేకుండా కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని సొంత పార్టీ నేతలే ప్రోగ్రాంను అడ్డుకోవడం వివాదాస్పదమైంది. చివరకు ఈ విభేదాలు మరింత ముదరడంతో పార్టీ కార్యక్రమాలకు ఇబ్బంది కలిగించే నేతలపై చర్యలుంటాయని చెబుతూ వీరభద్రగౌడ్పై వేటు వేసింది అధిష్టానం. ఆలూరు ఇన్ఛార్జిగా ఆయన తప్పిస్తూ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఆలూరులో టీడీపీ రాజకీయం ఎప్పుడు భిన్నంగానే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడూ 3 వర్గాలుగా పార్టీ కనిపిస్తుంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఒకరిని నియమించే పార్టీ అధిష్టానం ఎన్నికల నాటికి మరో వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తూ ఉండడమే ఇందుకు కారణమని స్థానికంగా ఉండే లీడర్లు, క్యాడరే చెబుతోంది. ఈ అంశమే పార్టీకి నియోజకవర్గంలో పెద్ద మైనస్ గా మారుతుందట. కూటమి హవా బలంగా వీచిన 2024 ఎన్నికల్ని తీసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో 12 చోట్ల తమ్ముళ్లే విజయభేరి మోగించారు. కానీ ఆలూరులో మాత్రం స్వల్ప మెజారిటీతో వైసీపీ అభ్యర్థి విరూపాక్షి విజయం సాధించారు. ఇందుకు కారణం టీడీపీ అభ్యర్థిగా నాటి ఎన్నికల్లో పోటీ చేసిన వీరభద్రగౌడ్కు మాజీ ఇన్ఛార్జీల నుంచి సరియైన మద్దతు లేకపోవడమేనట. గతంలో నెలకొన్న పరిస్థితులను ఓసారి పరిశీలిస్తే 2014 ఎన్నికలకు ముందు ఆలూరు ఇన్ఛార్జ్ బాధ్యతలు వైకుంఠం కుటుంబానికి అప్పగించింది పార్టీ అధిష్టానం. కానీ తీరా ఎలక్షన్ల నాటికి వీరభద్రగౌడ్కు టికెట్ కేటాయించారు టీడీపీ అధినేత. దీంతో వైకుంఠం ఫ్యామిలీ ఆ ఎన్నికల్లో వీరభద్రగౌడ్కు సపోర్ట్ చేయలేదు. ఆ తర్వాత వీరభద్రగౌడ్కు ఇన్ఛార్జ్ పదవి అప్పగించాక 2019లో కోట్ల సుజాతమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇక కోట్ల సుజాతమ్మ ఇన్ఛార్జ్ అయిన తర్వాత 2024లో వీరభద్రగౌడ్కు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించింది టీడీపీ అధిష్టానం. దీంతో ఎమ్మెల్యేగా ఎవరికి అవకాశం ఇచ్చినా అప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్న వాళ్లు సహకరించకపోవడంతో సమస్యలు తప్పడం లేదట. తాజా పరిణామాలతో అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారట తెలుగు తమ్ముళ్లు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవరు ఉంటారో వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, లేదంటే క్యాడర్లో విభేదాలు తలెత్తుతాయని చెబుతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవరిని నియమిస్తారన్న టాక్ నడుస్తోంది. అయితే ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రేసులో ప్రస్తుతం 2 కుటుంబాలు నిలిచాయన్న ప్రచారం జరుగుతోంది. ఒకటి కోట్ల కుటుంబం అయితే మరొకటి వైకుంఠం కుటుంబం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబానికి గట్టి చరిత్రే ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన కోట్ల సుజాతమ్మ ప్రజలతో, పార్టీ నేతలతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ తమ మార్కు రాజకీయాలను నడుపుతుంటారన్న పేరు తెచ్చుకున్నారు. ఇక వైకుంఠం ఫ్యామిలీ నుంచి వచ్చిన మహిళా నేత జ్యోతి సైతం నియోజకవర్గంలో మంచి గుర్తింపు సాధించారు. మరి వీరిద్దరిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ఈ 2 కుటుంబాల నేతలు కాదని ఇంకెవరికైనా నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి అప్పగిస్తారా అన్న చర్చ సైతం నడుస్తోంది.